ఆ నిర్ణయం వల్ల మొత్తం భారతదేశ ప్రజలు మరొకసారి వలస పాలన కిందికి వెళ్ళిపోతా ఉంటారు. బహుళజాతి సంస్థల గుర్తు పెట్టుబడిదారుల ఆధీనంలోకి వెళ్ళిపోతా ఉంటారు. దీన్ని మనం వ్యతిరేకించకపోతే రాబోయే రోజు లోపల మళ్ళీ నాడు బ్రిటిష్ వాళ్ళ పాలన లోపల, అంతకుముందు డచ్ ఫ్రెంచ్ వాళ్ళ పాలన లోపల, అంతకుముందు రాజుల పాలన లోపల, ఇప్పుడు బహుళజాతి సంస్థల లోపల పాలన లోపల మనం మగ్గవలసిందే తప్ప అంతకంటే వేరేది లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దుగాల 4 రోజుల తర్వాత డీజిల్ ఛార్జెస్ పెంచేసి రోజు 100 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది, లేదా నెలకు 100 కోట్ల రూపాయలు వడ్డీలు కడతాను. కాబట్టి దీంట్లో ఒక 70% లేదా 49% ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను అంటే రామోజీ గారు దీన్ని ఎదురు చూసే గుంటెనక్కలు ఉన్నారు. దివాకర్ రెడ్డి లాంటి వాడు, కేసీఆర్ లాంటి వాడు, ఒక దుర్మార్గ రాజకీయ నాయకులు ఏ ప్రజల రక్త మాంసాలు పీల్చేది ఉంటే వాళ్ళు సకల సంపదలు అనుభవిస్తా ఉన్నారో ఆర్టీసీ సంస్థలో మొత్తంగా నాశనం చేసేసి వేలాది బస్సులు హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు నడుపుతా ఉన్నారో వాళ్ళు ఈ ఆర్టీసీని కబల నుంచి వేసేందుకు గుంటనక్కలాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ వెయిట్ చేసినందుకు ఇవాళ ప్రధానమంత్రి లాంటి దుర్మార్గ నిర్ణయాలు ఏవైతున్నాయో రేపు దోహదపడితే దానికి వ్యతిరేకంగా పోరాడకపోయేది ఉంటే ఆర్టీసీ సంస్థ మనగడలో ఉండదు. ఆర్టీసీ సంస్థలో పనిచేసే కార్మికులు అసలు ఎంత అన్యాయం అంటే ఇవాళ హైకోర్టులో పనిచేసే ఒక క్లర్క్, ఒక అటెండర్ దాదాపు 30-35 వేల జీతం వస్తే ఇవాళ 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయ్యేస్తున్న వాళ్ళకు కూడా 30 సంవత్సరాలు 30,000, 35,000, 40,000 ఉద్యోగం జీతం భత్యాలు లేవు అనేది ఆర్టీసీ సంస్థ లోపల ఒక ప్రధాన అంశం. ఎలక్ట్రిసిటీలో కూడా ఇట్టే జీతాలు ఉండేది. కానీ 2000 నుంచి వాళ్ళు చేసిన ఒక సమరశీల పోరాటాల ద్వారా ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోటి సమానం అయిపోయింది. కానీ ఆర్టీసీ ఒక కండక్టర్ ఒక 20 సంవత్సరాల జీతం తీసుకున్న 20 సంవత్సరాల సర్వీస్ ఉన్న కండక్టర్ స్లిప్ అడిగితే నాకు కళ్ళకు నీళ్ళు వస్తాయి. 4,200, 3,800, 5,200 ఇవి 1,00,000 కోట్లు, 43,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల లోపల ఎట్లా సంపాదించినావు అని సుప్రీంకోర్టు అడిగింది. 50 లక్షల ఆదాయం ఉండి 2004లా 2009కి వచ్చే వరకు 43,000 కోట్లు ఎట్లుంటాయి అని అడిగింది. ఒక్క రూపాయి టికెట్ దొరకకపోతే ఇమీడియట్లీ రాసేసి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసేసి కండక్టర్లకు రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ చేసేది ఉంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేసేది. వరంగల్ జిల్లా నెక్కొండల వాటర్ ట్యాంక్ నీకే పడి ఒక ఆయన చచ్చిపోయింది కండక్టర్. కేవలం ₹1 టికెట్ కొరకు ₹1 టికెట్ను దొరికిందట. ₹1 దొరికి అంత దుర్మార్గ ఫాసిస్ట్ ఫ్యూడల్ విధానాలు దాంట్లో కొనసాగుతూ ఉన్నాయి. అసలు ఒకనొక దశలో పట్ల ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లు అయితే ఎంత అన్యాయంగా బలి అవుతా ఉన్నారు అని అంటే అధికారుల దౌర్జన్యానికి, దుర్మార్గాలకు అసలు ఇవాళ చెప్తే ఒడవదు. ఎందుకు ఒడవద్దు అంటే వాళ్ళ జీవితాలు అట్లా తయారైపోయింది. అంత అన్యాయంగా ప్రవర్తిస్తారు. దీనికి అంతటి కారణం ఏంటి? ఆ రంగంలో కూడా ఒక సమరశీల పోరాటం లేకపోవడం. సమరశీల పోరాటాలకు కార్మికులు తయారైనా కూడా ఈ ట్రేడ్ యూనియన్ నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం వీళ్ళందరినీ అణచివేసేసి యాజమాన్యంతో తొత్తుగా మారి ఈ కార్మికులనే అణచివేయడానికి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలు మొత్తంగా కూడా సకల జనుల సమ్మె సింగరేణితో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఉద్యోగులు స్టార్ట్ అయింది. సేమ్ సెప్టెంబర్ 13 రోజు స్టార్ట్ అయింది. కానీ దానికి మొత్తంగానే ఒక రూపు వచ్చింది ఎప్పుడు? సెప్టెంబర్ 18, 2011. అది ఏంటంటే 17th రోజు అర్ధరాత్రి నుంచి మొత్తం బస్సులు బంద్ అయిపోయింది. మొత్తం ప్రజారంగ వ్యవస్థ మొత్తంగా కూడా స్తంభించిపోయింది. అసలు రవాణా అనేది లేదు. ఒక ట్రైన్స్ తప్ప వేరేది లేదు. ట్రైన్స్ కొరకు కూడా ప్రయత్నం చేసినా కానీ అంత సమరశీల నాయకత్వం రైల్వే రంగంలో లేదు. కాబట్టి ట్రైన్స్ వాళ్ళు అసలు ఏమాత్రం కూడా కదలలేదు. అది అయ్యేది ఉంటే అయిపోయి చాలా పెద్ద ఎత్తున జరిగేది. అదేవిధంగా బస్సులు ఎప్పుడైతే మారినాయో, బస్సులు ఎప్పుడైతే ఈ సమ్మెలో దునికినాయో మొత్తంగా సమ్మె స్వరూపమే మారిపోయింది. సమ్మె స్వరూపమే మారిపోయిన తర్వాత ఇంకొక వారం రోజులు చేసేది ఉంటే ఆర్టీసీ సింగరేణి 2 వారం రోజులు చేసేది ఉంటే ఆ రోజే తెలంగాణ ప్రకటన ఖచ్చితంగా వచ్చేది. ఆ వైపు మనం సాధ్యమంతా ప్రయత్నం చేసినాం కానీ జరగలేదు. ఎందుకొరకు అంటే అప్పటికే ప్రజలు మొత్తం కదలలే. సమ్మెకు మద్దతుగా మొత్తంగా ప్రజలు కదిలితే డిసెంబర్ 1 రోజున ఆయన చేసిన నిరాహార దీక్షకు మద్దతుగా ప్రజలందరూ కదిలింది. రైతాంగం కదిలింది, కార్మికులు కదిలింది, ఉద్యోగులు కదిలింది, విద్యార్థులు కదిలింది, ఎక్కడికెక్కడ ప్రజానికం మొత్తం కదిలింది. కానీ సకల జనుల సమ్మె ఉద్యోగులు, కార్మికులు మాత్రమే చేయగలిగింది. మిగతా ప్రజానికం మొత్తం కదలలేదు. నిన్న కోదండరాం ఇక్కడనే ఒప్పుకున్నాడు. మాకు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిందని అనుకుంటున్నాం, మేమైతే ఇది అనుకుంటున్నాం. మనము సమ్మెకు లీడ్ చేసిన నాయకత్వమే అన్నింటికి బాధ్యత వహించాల్సి వస్తుంది. సమ్మెకు లీడ్ చేస్తున్న క్రమంలో కూడా ప్రజలను కదిలించే ప్రోగ్రాంలు ఇతర ప్రజా సంఘాలు మనం అందరం కలిసి చేయకపోవడం వల్ల
మొత్తంగా కార్మికులు ఉద్యోగస్తులు 1350 కోట్లు 1500 కోట్ల రూపాయలు నష్టపోయినా సమ్మె ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక ఐక్యతను సాటి చెప్పినా కూడా ఫలితం రాని సమ్మెగా మారిపోయడానికి కారణం ఏంటంటే ప్రజలందరూ కదలకపోవడం. అట్లనే సమ్మెను మొత్తంగా కూడా ప్రజలందరూ కదలకపోవడం వల్ల జరిగింది. రేపు జరిగే మార్చి లోపల కూడా కార్మికులు ఉద్యోగులు విద్యార్థులు ఇంకా మిగతా సిగరెట్ కార్మికులు అందరికీ రెడీగా ఉన్నారు. ప్రజలు కదలకపోయేది ఉంటే ఏమవుతుంది అని అంటే మళ్ళీ ఒక మిలియన్ మార్చ్ లాగా మారుతుంది. ఒక ట్యాంక్ బండ్కే పరిమితం అవుతుంది, ఒక నక్లెస్ రోడ్కే పరిమితం అవుతుంది. అది అట్లా కావద్దు. ఒక విస్తృత ప్రజా ఉద్యమం మొత్తంగా ప్రజా వ్యవస్థను స్తంభింపజేసినట్టయితేనే కేంద్ర ప్రభుత్వం మనకు తెలంగాణ ఇస్తుంది. డిసెంబర్ 9న ఆ మేరకే తెలంగాణ ప్రకటన వచ్చింది. ఒక్కసారి మనం నేనైతే అప్పుడు చిన్న పిల్లవాడిని, కానీ చరిత్ర చూస్తుంటే తెలుస్తుంది. ఒక సంవత్సరం కాలం తెలంగాణ లోపల అసలు ఏ వ్యవస్థ కూడా నడవలేదు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం లోపల ఒక చరిత్ర ఉంది. 68-69 ప్రాంతం లోపల అసలు ఒక సంవత్సరం అసలు ప్రజా వ్యవస్థ ఏది కూడా ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ కూడా నడవలేదు. ఆ రోజు ఈ మీడియా లేదు, ఈ పత్రికలు ఇంత విస్తృతంగా లేవు. కానీ తెలంగాణ ఆకాంక్ష ప్రగాఢమైన ఆకాంక్షగా వెలుగొందింది కాబట్టి లేదు. అంతకంటే ఎక్కువ ప్రగాఢ ఆకాంక్షగా, అంతకంటే ఎక్కువ దోపిడిగా, అంతకంటే ఎక్కువ ఆత్మగౌరవంగా అన్ని వనరులు దోచుకొని పోయి ఇవాళ శిశువు దక్కని సైన్యంగా, తల్లిపాలు ఉండి కూడా పిల్లలకు దక్కని తెలంగాణ వనరులన్నీ దోచుకున్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తెలంగాణ కదులుతా ఉన్నది. కదులులో భాగంగా తెలంగాణ ఆర్టీసీని కూడా మనం రక్షించుకోకపోతే, తెలంగాణ ఆర్టీసీ పరిరక్షణకు ప్రజలందరూ కూడా నడుము కట్టకపోతే, తెలంగాణ ఆర్టీసీ లోపల ఒక ఆరోగ్యకరమైన ట్రేడ్ యూనియన్ కొరకు మనం అందరం కూడా కృషి చేయకపోతే, ట్రేడ్ యూనియన్ కూడా అత్యున్నతంగా ఒక ప్రగతిశీల ప్రయత్నాలు చేయకపోయేది ఉంటే తెలంగాణ ఆర్టీసీ చాలా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ నిర్వీర్యం అయిపోయే పరిస్థితి లోపల మనం కొట్టుకుపోవాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితికి వ్యతిరేకంగా మనం చాలా సీరియస్గా కొట్టాడాలి. ఆర్టీసీని రక్షించుకునేందుకు మనం చాలా పెద్ద ఎత్తున ప్రజలను గమనించాలి. ఆర్టీసీ రక్షణే మన ధ్యేయంగా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజల రక్త మాంసాలతోటి, కార్మికుల రక్త మాంసాలతోటి, రిటైర్డ్ కార్మికుల రక్త మాంసాలతోటి ఇవాళ నిర్మించబడ్డ సంస్థ. వేలాది కోట్ల ఆస్తులు కలిగిన ఈ సంస్థను ఏదో ఒక పెట్టుబడిదారునికి ఎవరో ఒకరు ఒప్పజెప్పడానికి సిద్ధపడతారు. ఆ సిద్ధపడడానికి వ్యతిరేకంగా మనం అందరం కదలాలి. ఆ కదిలే రోజుల్లో కూడా మనం అగ్రభాగాన్ని నిలబడ్డప్పుడే ఆ సంస్థను రక్షించుకోగలుగుతాం. ఆ సంస్థ రక్షణే మన ధ్యేయంగా ఉండాలి. అటువైపు జరిగే పోరాటంలో కూడా తెలంగాణ ప్రజాఫ్రంట్ ఖచ్చితంగా కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, టీఆర్సీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.